పేరు నమస్కారాలు. నిన్న పెద్దాయన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు తిరుపతి జిల్లాలో మన సూలూరుపేటలో ట్రిప్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయినటువంటి ఇల్లు మేము యాక్చువల్గా వెళ్ళి చూసాము. చూస్తే నిజంగా ఎంత బాగుందంటే ట్రిప్ మన తిరుపతి అర్బన్లో లేదా రూరల్లో కానీ ఎక్కడైతే ప్రైవేట్ వాళ్ళు కట్టుకున్న హౌసింగ్ మాత్రం అంతా చాలా బాగుంది. అదేవిధంగా P4 లేదు కూడా నిన్న యూనివర్సిటీలో జరిగిన దాంట్లో కూడా ఏ విధంగా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ తీసుకుని పోవాలి, ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతా అనేది కూడా జరిగింది. ఈ విధంగా అభివృద్ధి పొందాలనుకుంటున్న సహకరించిన అధికారులకు కానీ, జిల్లా అధికారులకు కానీ, మీడియా సోదరులకు కానీ, అదేవిధంగా ప్రజలందరూ కూడా పేరు పేరున వివరణ తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ ఉద్దేశం అంటే ఎప్పుడు తిరుపతిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలి, తిరుపతి వ్యాపార రాజకీయాన్ని వ్యాపారంగా చేసేటువంటి కర్ణాటక రెడ్డి గారు ప్రెస్ మీట్ చూస్తుంటా. నేను ఇంకేమైనా శాపం ఉందేమో. ఈశ్వరుడు నోరిచ్చాడు, నోరిచ్చినారని ఏదంటే అది మాట్లాడుతుంటే ఒకటి. రెండోది వచ్చి నిజాలు మాట్లాడితే మామూలు కొందరు ఆ కాలంలో శాపాలు అంటారు. మనం ఋషుకాలంలో చెప్తాను, నువ్వు నిజం మాట్లాడితే తల పగిలిపోతుందని, నిజం మాట్లాడితే నోరు క్లోజ్ అవుతుంది, అంటే నోరు పడిపోతుందని ఇటువంటి శాపాలు అంటారు. ఆ విధంగా ఆయనకి ఏమైనా శాపం ఉందో తెలియదు. ఏది చెప్పినా, టీడీ చైర్మన్ గారి పేరు చెప్పినా, తిరుపతిలో నాయకుల పేరు చెప్పినా, మా పెద్ద ఆయన గారి పేరు చెప్పినా, లేదా ఈరోజు మా ఐటీ శాఖ నారా లోకేష్ బాబు గారు పేరు చెప్తుంది. ఒకటి ఆలోచించుకోవాలి, ఆయన తిరుపతి అభివృద్ధి జరిగింది ఎప్పుడు, ఏ సంవత్సరాల్లో లిఖిత పూర్వం ఎత్తుకుంటే ఆర్టికల్స్ మీరు ఏ విధంగా అభివృద్ధి చేశారో మీరు చూసుకోవచ్చు. మీ వల్ల కొందరు ఐఏఎస్ అధికారులు ఉండొచ్చు, కొందరు ఎలక్షన్స్ సంబంధించిన అధికారులు ఉండొచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా సస్పెండ్ అవుతుంది. ఎక్కడ లేని విధంగా తిరుపతి జిల్లాలో, తిరుపతి నియోజకవర్గం కానీ, చంద్రగిరి నియోజకవర్గం కానీ, రాష్ట్రంలోనే కానీ దేశంలో కూడా ఈ దొంగోట్ల ప్రయోగం ఎంత జరిగింది మీకు అందరూ తెలుసు. అంటే మీరు ఏ విధంగా 2019-24కి ఏ విధంగా తీసుకుంటున్నారు ఉదాహరణ. నిన్న ప్రెస్ మీట్ లో తిరుచానూరు పద్మావతి అమ్మవారి కోత వేటు దూరంలో ల్యాండ్స్ దివ్యశ్రీ హోల్డింగ్స్ కి, అదేవిధంగా సూపర్ సిటీ డెవలప్మెంట్ హైదరాబాద్ వాళ్ళకి, బెంగళూరు వాళ్ళకి ఇవ్వడం ఇచ్చారు. 100 కోట్లు, సుమారు నేల విలువ 1000 కోట్లని, 300 కోట్లు ప్రోత్సాహాలు GST ద్వారా కానీ, 100 కోట్లు స్టాంప్ రిలీజ్ ఉంటుంది. అయ్యా కర్ణాటక రెడ్డి గారు, అక్కడ వాల్యూ కనుక్కోండి. మా పెద్ద ఆయన ఏది చేసినా మార్గదర్శకంగా క్యాబినెట్ లో పెట్టి క్యాబినెట్ తీర్మానం ప్రకారం చేశారు. ఆ క్యాబినెట్ తీర్మానంలో ఒకసారి చూడండి. గవర్నమెంట్ యాజ్ ఏ రూల్ ప్రకారం ఈ రోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉందో దానికి అనుగుణంగా ఇవ్వాలని రాశారు. అంతేగాని మీలాగా అడ్డదడ్డంగా ఎక్కడ రాసుకోవడం, ఎక్కడ వంక పనుకోవడం రాసుకోవడం, ఇవన్నీ చేశారంటే ఒకసారి ఆలోచించండి. తిరుపతి నియోజకవర్గం ఆనుకున్నటువంటి తిరుపతి రూరల్ మండలం, చంద్రగిరి నియోజకవర్గం సంబంధించింది. తిరుపతిలో స్థలాలు లేదు. ఆనుకున్న రూరల్ మండలంలో ప్రభుత్వ స్థలాలు కొన్ని 22 ఉన్న ల్యాండ్స్, కొన్ని గతంలో బినామీల పేరుతో ఆక్రమణ ఆస్తులు తప్పించారు. దానిలో భాగంగా ఈరోజు తిరుపతి నడిబొడ్డున ఉన్నటువంటి కోర్టు భవనం లేకుండా ఎన్నో రోజులు ఇబ్బంది పడుతుంటే కోర్టుకి స్థలం ఇవ్వడం జరిగింది. కోర్టుతో పాటు దాని ఎదురుగా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో 22 ఎకరాలు ఈ సంస్థలకు ఇచ్చారు. ఎక్కడ రియల్ ఎస్టేట్ చేయాల, ఎక్కడ రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించలా. ఈ తిరుపతి వచ్చిన వ్యాఖ్యలు తిరుమలకి వెళ్ళాలంటే అక్కడ సుమారు చిన్నది కానీ పెద్దది కానీ వివిధ రకాలకు సంబంధించిన కాటేజీలు సుమారు 7,000 ఉన్నాయి. ఆ 7,000 కాటేజెస్ నిత్యం మన దగ్గరకు వచ్చే యాత్రికులు 1,00,000 మంది పైన ఉండాలి. ఈరోజు ఆ 1,00,000 మందికి చాలు. అదే తిరుపతిలో
యాత్రికుల కోసం ఈరోజు చాలా వరకు హోమ్ స్టేలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో హోమ్ స్టేలు ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళకి పథక జిఎస్టీలు కూడా రూపం తీయమన్నారు. హోమ్ స్టే జిఎస్టీ తెచ్చి వాళ్ళకి టూరిజం ఉందా ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ఉందో అది కూడా మనం కూడా చెప్పడం జరిగింది. మీరు గమనించారో లేదో ఆ విధంగా హోమ్ స్టే డెవలప్మెంట్ చేయాలి. అదేవిధంగా స్టార్ హోటల్స్ మీ ప్రభుత్వంలో చంద్రగిరి నియోజకవర్గంలో నిలిచిపోయిన హోటల్స్ ఈ రోజు ఓపెన్ అయ్యాయి. మ్యారిట్ హోటల్ ఓపెన్ అయింది. దాని పక్కన ఇంకోటి కొత్తగా కడతా ఉన్నారు. ఇంకోటి లెమన్ ట్రీలో మీ అధికారంలో మీ దగ్గర ఒక అధికారిగా పనిచేసిన ఐఆర్ఎస్ గారి తమ్ముడికి రాయచోటి నియోజకవర్గం అయింది. మేము ఎక్కడ ఆపలా. మీరు ఆ ప్రభుత్వంలో కొన్ని దానికి సంబంధించిన అనుమతి లేకపోతే ఆగితే కూడా మే ప్రభుత్వం వచ్చిన వెంటనే హోటల్స్ ఓపెన్ అంటే చేయండి. ఈ రోజు మ్యారిట్ హోటల్ మీకందరికి సుపరిచితుడు. బెంగళూరు నియోజకవర్గం బెంగళూరులో ఉన్నటువంటి ఒక రాజ్యసభ సభ్యుడికి మీకందరికి బాగున్నటువంటి అందరితో బాగున్నట్టు సతీష్ రెడ్డి గారికి సంబంధించింది. మేము ఎక్కడ ఆపలా. వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వైసీపీ పార్టీకి సానుభూతి పనులను లేదు ఇంకోటి మేము ఎక్కడ ఆపలా. ఎక్కడ గాని నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలి, తిరుపతి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు, మా పెద్ద ఆయన గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడ ఇట్లా చేయాలి. మీరు నిన్న చెప్పినటువంటి 1000 కోట్లని, ఇంకో 300లని, ఇంకో 100 కోట్లు, 1400 కోట్లు తిరుపతి నియోజకవర్గం ఉంటే ఈరోజు చెప్పండి. మీరు చెప్పే ప్రకారంగా రండి జెరూసలంకి వెళ్దాం. మీరు ప్రమాణం చేయండి ఇంత అవుతుందని. మీకు ఇష్టదైన జెరూసలంకి వెళ్దాం. ఊరికే ఇక్కడ తిరుపతికి వచ్చే యాత్రికులను కానీ, తిరుపతికి వచ్చే బయట నుంచి వచ్చినటువంటి పిలిగ్రామ్స్ కానీ, చుట్టుపక్కల గ్రామస్తులను కానీ ఇబ్బంది పాల్చేది కర్ణాటక గారు. రియల్ ఎస్టేట్ కాదు చేసేది ఇక్కడ. కారణం తిరుమలలో కట్టాల్సిన కాటేజ్ ప్లేస్ లేదు కాబట్టి వచ్చిన ఇక్కడ ఉన్న పిలిగ్రామ్స్ కానీ, ప్రయాణికులు కానీ, వివిధ వ్యాపార రంగానికి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళ మధ్యాహ్నం పని అయిపోవచ్చు, లేదంటే ఒక రోజు డిలే అవ్వచ్చు. వాళ్ళకి వెళ్ళేదానికి ఒక వ్యాపారం అంటే ఒక హోటల్స్ ఉండి, హోటల్స్ తో పాటు కూడా ఒక మాల్స్ ఉండి, ఒక వెల్నెస్ సెంటర్లు ఉంటే బాగుంటుందని చెప్పారు. కానీ ఎక్కడ కాదు. వెల్నెస్ సెంటర్ అంటే ఏంటి మీ భాషలో? గంజాయి సెంటర్లా? మీ ప్రభుత్వంలో వెల్నెస్ సెంటర్ అంటే గంజాయి సెంటర్లు, లేదా మీ ప్రభుత్వంలో వెల్నెస్ సెంటర్లు అంటే పక్క రాష్ట్రాలపై వెల్నెస్ సెంటర్ చేసుకుంటున్న నాయకుల గురించి ఆలోచించుకోండి. అది కాదు మా ప్రభుత్వం వెల్నెస్ సెంటర్లు అంటే. ఆరోగ్య కేంద్రాలు కేరళకు సంబంధించినటువంటి సంథింగ్ ఒక చేస్తారు అటువంటి ఆరోగ్య కేంద్రాలు, పంచకర్మ ట్రీట్మెంట్, అటువంటి వెల్నెస్ సెంటర్లు. మీ భాషలో గంజాయి సెంటర్లు కాదు. మీ పార్టీ 19 నుంచి 24 వరకు ఉన్నటువంటి గంజాయి సెంటర్లు కాదు. ఆ కాలంలో పక్క రాష్ట్రాలకో లేదా పక్క దీనికి వెళ్ళే నాయకులు వెళ్ళే వెల్ సెంటర్లు కాదు. ఇది దయచేసి అర్థం చేసుకోండి. ఊరికి ఈ రోజుకైనా మీరు ఇటువంటి నిందలు పంపొద్దండి. మీకు రాజకీయంగా ఈరోజు మీరు అభివృద్ధి చేస్తుంటే మీరు ఈరోజు రాజకీయంలో ముందుంటారు. మీలాగా తిరుపతిని అడ్డం పెట్టుకొని ఫేక్ టీడీఆర్ బాండ్ తీసుకొని ఫేక్ టీడీఆర్ బాండ్ల ద్వారా చాలా మందిని ఇబ్బంది పాలు చేయాలి. అధికారులు ఈరోజు సస్పెండ్ అయ్యే పరిస్థితి. ఈరోజు మీరు చెప్పారు, ఇంకో మాట అన్నారు, నారా లోకేష్ బాబు గారికి వినామని. మీరు ఏంటండి నారా లోకేష్ గారికి? ఆయన కర్మ పట్టలేదండి. ఆయన పుట్టిన రోజు నుంచే గోల్డెన్ స్పూన్ తో పెరిగాడు. కానీ ఆయన తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ, భువనేశ్వరమ్మ గారు కానీ క్రమశిక్షణతో పెంచారు. ఆయన ఎక్కడ ఒక మినిస్టర్ కొడుకో లేదా ఒక ఎక్స్ సీఎం గారి మనవడో లేదా ప్రెసిడెంట్ సీఎం గారి కొడుకుగా ఏ రోజు ప్రవర్తించారు. ఆయన కార్యకర్తలకి అన్నదమ్ముళ్లాగా, కార్యకర్తలకి కుటుంబ సభ్యుల్లాగా, ప్రజలందరూ నా కుటుంబం లాగా ఈరోజు ఉన్నాడండి. ఆయన బినామీ అవసరంలా. ఆయన సంస్థ ఎరికేసి కొన్ని కోట్లు ఉంది. ఆయన ఒకడే కొడుకు, ఆయనకు ఒకడే కొడుకు. మీలాగా డబ్బు లేకుండా లేక మీలాగా మీ నాయకుల్లాగా ఎలక్షన్ టైంలో ఆస్తులు అనుకుని ఎలక్షన్ వచ్చినాక సంపాదించుకునే పరిస్థితులు లేడు ఆయన. ఆ రోజు నుంచి పుట్టినది ఆయన ఎప్పుడైతే 1983 పుట్టాడో ఆ రోజు నుంచి ఆయన గోల్డెన్ స్పూన్ తో ఉన్నాడు. ఆ రోజు వాళ్ళ తాతగారు సీఎం గారు, దాని తర్వాత వాళ్ళ నాన్నగారు మినిస్టర్ గారు, తర్వాత వాళ్ళ నాన్నగారు మా పెద్ద సీఎం గారు ఉన్నారు. ఏ రోజు అధికారతత్వం ఉపయోగించలా. ఈ రోజు కూడా ఎదుటి పార్టీ వాళ్ళు వచ్చినా కూడా అన్నా మాట్లాడతారు. అది సంబోధన. ఆయన మీలాగా మీ నాయకుల్లాగా, మీ వైసీపీలో ఉండే నాయకుల్లాగా బినామీలు పెట్టుకోవాల్సిన కర్మ ఆయన పట్ల. ఏదైనా మాట్లాడితే కరెక్ట్గా మాట్లాడండి. అర్థం లేకుండా మాట్లాడితే
ఇప్పుడే ఆల్రెడీ తిరుపతి ప్రజలు బుద్ధి చెప్పారు. మేము కూడా ఇంకా ఒక గౌరవం అనేది లేకుండా మేము కూడా మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మా నాయకుడికి గతంలో కూడా చెప్పాం, మా నాయకుడికి మాకు నోరు అదుపులో పెట్టుకొని అందరూ బాగుండాలి, ఎక్కడ ఏం మాట్లాడకూడదు, మిమ్మల్ని ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారు, ఈ ప్రజాప్రతినిధులతో పాటు ఈ ప్రజాప్రభుత్వమో అందరితో బాగుండాలని చెప్పారు. కానీ అందరూ అలా వెళ్తా ఉన్నాం. ఎక్కడ మేము దించేట్లా గుర్తుపెట్టుకోవాలి కర్ణాటక రెడ్డి గారు. ఎందుకంటే మళ్ళా చెప్తున్నా, నారా లోకేష్ బాబు గారికి గోరు కూడా మీరు ఊసండి. ఆయన గోరు కూడా మీకు తెలియదు, మీకు కూడా తెలుసు. కానీ మీరు ఏదో విధంగా మాట్లాడితే జగన్ గారి దగ్గర మార్పులు వస్తాదనో లేదా ఏదో అనుకోవచ్చు, కానీ ఆయన గోరు కూడా సరిపోరండి. మీ నాయకులు మాకు ప్రాక్టికల్ తెలుసు. ఆయన కార్యకర్తలకు ఎంత చేస్తాడు, ప్రజలకు ఏం చేస్తాడు. ఈ రోజు రాష్ట్ర పార్టీలో వచ్చే ప్రజలు కలుసుకొని వచ్చే ఫిర్యాదుల్ని ఆ నియోజకవర్గంగా మాకు పంపిస్తూ మాతో పాటు ప్రభుత్వ సంబంధించిన అధికారులు పంపిస్తున్నాడు. ఆయన అది పాత్ర, ఎక్కడ కానీ బినామలు చేసేది కాదు. గుర్తుపెట్టుకోవాలి కర్ణాటక రెడ్డి గారు. అదే విధంగా మీరు ఇంకోటి చూసుకోవాలి. ఈరోజు కర్ణాటక రెడ్డి గారు మాట్లాడారు, ఇంత డెవలప్మెంట్ జరగలేదని. మీ దాంట్లో ఏం జరిగిందండి డెవలప్మెంట్? 2019 నుంచి 24 వరకు జరిగిన డెవలప్మెంట్ చెప్పండి. మీరు తిరుపతి నియోజకవర్గం ఆనుకున్న చోట, రూరల్ ఆనుకున్న చోట రోడ్లు వేశారు. రోడ్లు వేయక ముందు మీరు కొన్న స్థలాలు ఎవరండి? అంటే మీరు చేసిన తప్పు ప్రతిపక్షం పైన చెప్తున్నారా? అంటే మీరు చేసిన పనులు మేము చేస్తున్నాం అనుకుంటున్నారా? ఎక్కడైతే 22 ఎకరాలు లీజు ఇచ్చారు, చుట్టుపక్కలంతా కూడా ల్యాండ్స్ తీసుకున్నారన్నారు. చెప్పండి ఎక్కడుందండి? గతంలో ఎవరైనా తెలుగుదేశం నాయకులు ఉండొచ్చు, జనసేన నాయకులు ఉండొచ్చు, బీజేపీ నాయకులు ఉండొచ్చు, వైసీపీ నాయకులు కూడా ఉండొచ్చు, కొనుక్కొని ఉంటారు. దానికి మాకేం సంబంధం? మీలాగా రోడ్లు అనేది ముందుగా ప్లాన్ చేసి ఆ ప్లాన్ ప్రకారం మీరు పోయి వైసీపీ నాయకులు అక్కడ కొన్నది కాదు. రైతులు ఇబ్బంది పెట్టుకున్న స్థలాలు ఆక్యుపై చేసుకోవాలా. ఏదైనా మాట్లాడేటప్పుడు విమర్శించే స్థాయి తెలుసుకుని మాట్లాడాలి. స్థాయి నుంచి మాట్లాడితే బాగుండదు. మీడియా సోదరులందరూ కూడా తిరుపతి నియోజకవర్గంతో పాటు తిరుపతి జిల్లా ఈరోజు అభివృద్ధి పాటలు వెళ్తా ఉంది. నిన్న కూడా జరిగిన P4 దాంట్లో శ్రీ సిటీకి సంబంధించినటువంటి చైర్మన్ గారు కూడా, నిన్న శ్రీరాజు గారు కూడా, శ్రీనివాసరాజు గారు కూడా మా పెద్ద సీఎం గారు చెప్పడం జరిగింది. తిరుపతి జిల్లాని మార్గదర్శిగా తీసుకొని ఇక్కడ ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ ఊర్లో ప్రాబ్లమ్స్ ఉందో ఆ ప్రాబ్లమ్స్, రోడ్లు ఉండొచ్చు, మౌలిక వసతులు ఏముందో అన్ని కూడా డెవలప్మెంట్ చేసి ఆయన దీన్ని కూడా వేశారంటే ఈ తిరుపతి జిల్లాకి ఆయన ఉండే పాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లా పైన ఉండే ఒక అభిప్రాయం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి జిల్లాలో ఉంది. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం ఆనుకొని తిరుపతి రూరల్ మండలం ఉన్నాం. తొందరలో తిరుచానూరు బైపాస్ ఇప్పుడు మాస్టర్ ప్లాన్ చేస్తా ఉన్నాం. గతంలో రోడ్లు ఇరుకు రోడ్లు ప్రయాణించేవాళ్ళం, అది లేకుండా ఈరోజు అది చేస్తా ఉన్నాం. వర్తకులకు సంబంధించి చేస్తా ఉన్నాం. గతంలో ఏ విధంగా ఉందో దానికి భిన్నంగా అన్ని రంగాల అభివృద్ధి రంగాలు వెళ్తా ఉంది. ఈరోజు తిరుపతి అనుకున్న రూరల్ మండలం కానీ చంద్ర నియోజకవర్గం కానీ మీరేదైనా చేయాలంటే మీరు మాట్లాడండి, అంతేగాని సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ మేమేదో లోకేష్ బాబు గారినో, పవన్ కళ్యాణ్ గారినో, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే నాయకుడు మీద తప్పు. ఇప్పుడు అంతా చూస్తా ఉంటారు. మీరు ఇదే కానీ ప్రవర్తిస్తే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో ప్రజలు బుద్ధి చెప్పే టైం ఉంది. మేమందరూ కూడా ఒకే మాట పైన ఒకే దిక్కున ఎన్డీఏ కూటమి తరఫున మేమందరూ జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరూ చేస్తున్నాం. అందరూ ఐక్యంగా పోరాడి రేపు జరిగేదానికి మీకు బుద్ధి చెప్తామని కూడా మీడియా సోదరులు కూడా తెలియజేస్తున్నాం.